హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి మొదటి భాగాన్ని వినేద్దాం. అది రాత్రి సమయం 9:30. 24 ఏళ్ల వయసు ఉన్న ఒక అమ్మాయి ఫాస్ట్గా స్కూటీ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఆ రోడ్లు పెద్దగా వాహనాలు లేవు, జనాలు లేరు. ఆ అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేస్తూ తన వాచ్ చూసుకుంటూ, అమ్మో టైం 9:30 అయిందే, అమ్మ ముందే చెప్పింది 9కంతా ఇంటి దగ్గర ఉండాలని. ఇదంతా ఆ మెంటల్ బాస్ కాడి వల్లే. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్ అని మా ప్రాణాలు తీస్తున్నాడు. ఈరోజు నా పని అయిపోయింది. గ్యారెంటీగా ఈరోజు నాకు అమ్మ చేతిలో పెళ్లి జరుగుతుంది. సమయానికి కాపాడడానికి నాన్న కూడా ఇంట్లో లేరు, క్యాంపులో ఉన్నారు. పోనీ అన్నయ్య సహాయం చేస్తాడనుకున్నా వాడు మొన్న నేను నాన్న దగ్గర ఇరికించినందుకు నాపై చాలా కోపంగా ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతానా, నన్ను అమ్మ చేతిలో ఎప్పుడు ఇరికిద్దామా అని చూస్తున్నాడు. పైగా ఈ దరిద్రమంతా చాలక నా ఫోన్ కూడా ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయింది అనుకుంటూ ఉంటుంది. సడన్గా ఒక కారు ఆ అమ్మాయి స్కూటీకి డాష్ ఇవ్వబోతుంది. వెంటనే ఆ అమ్మాయి స్కూటీ సైడ్కి తిప్పేస్తుంది. సడన్గా అలా తిప్పడం వల్ల ఆ అమ్మాయి స్కూటీతో సహా కింద పడిపోతుంది. ఆ అమ్మాయికి చేతికి దెబ్బ తగులుతుంది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకి ఎలాంటి గాయం కాదు. ఆ కారు నేరుగా వెళ్ళి ఒక చెట్టుకి డాష్ ఇచ్చి ఆగుతుంది. అసలే లేట్ అయిందన్న కోపంలో ఉన్న ఆ అమ్మాయికి ఆ కారు డాష్ ఇవ్వటం కోపంగా లేచి కాళ్ళకి కొంచెం దెబ్బ తగలడం వల్ల కాళ్ళు నొప్పి పుడుతుంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్ళింది. చూస్తే అది చెట్టుకు గుద్దుకొని ఉంటుంది. ఆ అమ్మాయికి కోపం పోయి కారులో ఉన్న వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అన్న కంగారు మొదలవుతుంది. కారు విండోలోంచి లోపలికి చూస్తుంది. ఒక 27 ఏళ్ల వయసు గల అబ్బాయి కారులో స్పృహ తప్పి ఉంటాడు. ఆ అబ్బాయి ముఖం ఆ అమ్మాయికి సరిగ్గా కనిపించదు. ఆ అమ్మాయి కార్ డోర్ ఓపెన్ చేసి ఆ అబ్బాయి ముఖం పైకి ఎత్తి చూస్తుంది. కారు చెట్టుకు డాష్ ఇవ్వటం వల్ల తలకి గాయమై రక్తం కారుతూ ఉంటుంది. పైగా డ్రింక్ చేసినట్టు ఉన్నాడు. దానివల్ల అతను స్పృహలో లేడు. ఆ అమ్మాయి అతని ఫోన్ తీసుకుని ఫ్లాష్ ఆన్ చేసి అతని ముఖం చూస్తుంది. ఆ అబ్బాయి ముఖం చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన మెదడులో ఏవేవో జ్ఞాపకాలు మెదులుతున్నాయి. అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలని అనిపించటం లేదు. కానీ అతన్ని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళలేదు. ఒక పక్క తనకే తెలియకుండా తన కంటి నుంచి నీళ్లు అదే పనిగా వర్షిస్తున్నాయి. వెంటనే అతని బుగ్గలు తడుతూ సమీర్ అని తడుతూ లేపుతుంది. ఒక పక్క అతన్ని చూసి ఆనందం, మరో పక్క ఇలా జరిగినందుకు బాధ. ఈ పరిస్థితుల్లో చూస్తుంటే భయం కలగలిపి అతన్నే చూస్తుంది. ఇంతలో అతను ప్లీజ్ ఆశ, నన్ను వదలకు అని కలవరిస్తుంటే ఒక్కసారిగా అతన్ని వదిలి దూరంగా జరిగింది. ఆ అమ్మాయి గుండె పిండేసినట్టు ఉంటుంది. అయినా తమాయించుకొని చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరు కనిపించారు. ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని చూసి దానికి ఎలాంటి లాక్ లేకపోవడంతో అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. తర్వాత ఆ అబ్బాయి ఫోన్లో లాస్ట్ కాల్ చేసిన నెంబర్కి కాల్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ నేమ్ చెబుతుంది. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో తనకి ఒక ఫామ్ ఫిల్ చేయడానికి ఇస్తారు. ఆ అమ్మాయి ఆ ఫామ్ ఫిల్ చేస్తూ రిలేషన్ దగ్గర ఆగిపోతుంది. తనకి అక్కడ ఏం అని రాయాలో తెలియలేదు. ఇంతలో సమీర్ అన్నయ్య వికాస్ అక్కడికి వస్తాడు. సమీర్ గురించి రిసెప్షనిస్ట్ని అడుగుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి అతనికి సమీర్ గురించి చెప్పి ఆ ఫామ్ వికాస్కి ఇస్తుంది. వికాస్ ఫామ్ని ఫిల్ చేసి డాక్టర్తో మాట్లాడతాడు. ఆ అమ్మాయి అక్కడే కూర్చొని తనకి తగిలిన దెబ్బలను కూడా పట్టించుకోకుండా డాక్టర్ ఏం చెబుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి చూపు వికాస్ చేతిలోని పాప మీద పడుతుంది. పాపకి 2.5 సంవత్సరాలు ఉండవచ్చు. వికాస్ భుజం పైకి కొడుతూ ఏడుస్తూ వచ్చిరాని మాటలతో నాన్న అని ఏడుస్తుంది. నాన్నకి ఏం కాదు హని, నువ్వు ఏడవకు అని ఓదార్స్తున్నాడు వికాస్. ఆ అమ్మాయికి ఆ పాపని చూస్తుంటే ఆ పాప సమీర్ కోసం ఏడుస్తుందని అర్థమవుతుంది. ఆ అమ్మాయి మనసులో అంటే ఈ పాప సమీర్ కూతురా అని చూస్తూ ఉంటుంది. డాక్టర్ కొంతసేపటికి బయటికి వచ్చి ఇప్పుడే తను బాగానే ఉన్నారు, సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కనుక ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని వెళ్ళిపోతారు. వికాస్ ఫ్రీ అయ్యి ఆ అమ్మాయి కోసం చుట్టూ చూస్తాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా వికాస్ పిలుస్తున్నా ఆగకుండా అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి తన ఇంటికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయి కోసమే ఎప్పటి నుంచో గుమ్మం ముందర ఎదురు చూస్తున్న ప్రభాగారు ఆ అమ్మాయి తల్లి. తను రాగానే తిట్టడానికి వచ్చి చేతికి కాలికి గాయమైన తన కూతురిని చూసి టెన్షన్ పడుతూ తన దగ్గరికి వెళ్ళి సంజు ఏమైంది తల్లి, ఈ దెబ్బలేంటి అంటారు. అయినా తన కూతురు నుంచి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి గట్టిగా అరుస్తూ ఏమైంది చెప్పవేంటి అంటుంది. ఇంటి లోపల తన వర్క్ చేసుకుంటూ వాసు తన తల్లి అరుపులు విని బయటికి వచ్చి సంజురాని చూసి సంజు ఏమైందిరా, ఈ దెబ్బలేంటి అని అడుగుతాడు. ఇందాకటి నుంచి నేను అదే అడుగుతున్నా, చెప్పటం లేదు అని అంటారు ప్రభాగారు.
అమ్మ నువ్వు కాసేపు ఆగు, తనని ముందు ఇంట్లోకి రాని అని సంజుని తీసుకుని లోపలికి వెళ్తాడు వాసు. ప్రభా లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి సంజుకి ఇస్తుంది. సంజు ఫాస్ట్గా వాటర్ తాగి ప్రభాకి గ్లాస్ ఇస్తుంది. కొంతసేపు అయ్యాక సంజు యాక్సిడెంట్ అయిందని, చిన్న దెబ్బే అని ఇంకా ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వాసు ప్రభాకి కంగారు పడద్దని సంజు రూమ్లోకి వెళ్తాడు. సంజు ఏదో వెతుకుతూ రూమ్ అంతా చిందరవందరగా చేసేస్తుంది. చివరకు ఒక బాక్స్ నుంచి ఒక ఫోటో బయటికి తీసి దాన్ని చూస్తూ అప్పటి వరకు ఆపుకున్న బాధని, ఏడుపుని ఇంకా ఆపుకోలేక ఆ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. వాసు సంజు దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫోటోని తీసుకుని చూసి షాక్ అయి సంజుని చూస్తూ కలిసావా అంటాడు. సంజు వాసు భుజంపై తలని ఆనించి అని అంటుంది. వాసు జరిగింది అడుగుతాడు. సంజు అన్ని విషయాలు చెబుతుంది. వాసు ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు. బానే ఉందన్నయ్య, తనని ఇంకాసేపు చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, అందుకే వచ్చేసాను అంటుంది సంజు. మంచి పని చేసావు, నువ్వు రెస్ట్ తీసుకో అని సంజుని బెడ్పై కూర్చోబెట్టి చేతికైన గాయాన్ని క్లీన్ చేసి కట్టి అన్నం ప్లేట్లో పెట్టుకొని ముద్దలు కలిపి సంజు నోటి దగ్గర పెడతాడు. వద్దన్నయ్య, ఆకలిగా లేదు అంటుంది సంజు. నా కోసం కొంచెం తిను ప్లీజ్ సంజు అని అంటాడు వాసు. సంజు సైలెంట్గా తింటూ ఉంటుంది. వీళ్ళిద్దరినీ గది బయట నుంచి చూసిన ప్రభ మనసులో బయటికి ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు అన్నట్టు ఉంటారు. కానీ ఇద్దరిలో బయటికి కనిపించని ప్రేమ ఉంది. ఎంతంటే ఒకరి మనసులో బాధ ఇంకొకరికి చెప్పకుండానే తెలిసేంత. ఎప్పుడు ఇలానే ఉండాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాసు సంజుకి తినిపించిన తర్వాత తనని పడుకోబెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. వాసు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభాగారు అక్కడికి వచ్చి వాసు పక్కన కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు వాసు? ప్రభా ఒడిలో వాసు తల పెట్టుకుని పడుకుంటూ భయంగా ఉందమ్మా అని అంటాడు. దేనికి వాసు అని అడుగుతారు ప్రభాగారు. ప్రభాకి అంతా చెబుతాడు. తర్వాత బాధగా దాన్ని 3 ఏళ్లకు ముందు అలా చూశానమ్మా, దాన్ని మర్చడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడిప్పుడే మునుపటి సంజులా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు తను అలానే అయిపోతే నా వల్ల ఇంకా కాదమ్మా, తన బాధను చూసి కూడా ఏం చేయలేకపోతున్నాను. నేను ఒక చేతకాని అన్నను కదూ అంటాడు వాసు. ఇంకెప్పుడు అలా అనకు నాన్న, నువ్వు ఇప్పటికీ అలా అనుకోకు. నువ్వు అన్నవాడివే, లేకుంటే అది మామూలు మనిషి అయ్యుండేదే కాదు. దానితో పాటు నువ్వు కూడా ఈ 3 ఏళ్ళు ఎంత కుమిలిపోయావో నాకు తెలుసురా. తనకి ఏం కాదు అని నచ్చజెప్పి వాసుని లోపలికి పంపించిన తర్వాత తను కూడా నిద్రపోతారు. అలా 2 రోజులు సంజు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఎప్పటిలా ఆఫీస్కి రెడీ అవుతుంది. అదేంటి చేతికి అంత దెబ్బ తగిలింది, అప్పుడే ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు ప్రభా. అమ్మ అది చిన్న దెబ్బే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అప్పుడే అక్కడికి వచ్చిన వాసు అవును వెళ్ళని అమ్మ, తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అంటాడు వాసు. మీరు అనుకున్నాక మేము ఆపితే ఆగుతారా? మీ ఇష్టం అని వాసుకి టిఫిన్ తేవడానికి కిచెన్లోకి వెళ్తుంది ప్రభాగారు. సంజు ఇంకా తినలేక టిఫిన్ వదిలేసి వాసు వైపుకు తిరిగి బాయ్ అన్నయ్య అంటుంది. నీ స్కూటీ పాడైంది కదా, ఈరోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను, నువ్వు రేపటి నుంచి నీ స్కూటీ తీసుకెళ్ళు సరేనా అంటాడు వాసు. సంజు సరే అని వాసు టిఫిన్ చేసిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతారు. సంజనాని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి సంజు అనవసరమైన విషయాలు ఆలోచించకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా సరేనా అంటాడు వాసు. సంజు సరే అని వెళ్ళిపోతుంది. అలా ఓ 10 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఆఫీస్లో కొత్త బాస్ వస్తున్నారని సంజు త్వరగా ఆఫీస్కి వెళ్తుంది. వాసు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు. సంజు ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. సంజు తన కొలీగ్ దగ్గరికి వెళ్ళి కొత్త బాస్ వచ్చారా అని అడుగుతుంది. కొలీగ్ రాలేదు అని చెప్తుంది. మరి ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది సంజు. ఈసారి వచ్చే బాస్ నార్మల్ అతను కాదు. ఇప్పుడు మన ఇండియాలోని టాప్ 10 కంపెనీల్లో ఒకటి అయిన శ్రీనివాస్ గారి కొడుకు సమీర్, అందుకే ఈ హడావిడి అంతా. అసలు మన కంపెనీని అంత పెద్ద కంపెనీ వాళ్ళు కొనటం మన అదృష్టం అని చెప్పబోతుంది కొలీగ్. సంజుకి అవి ఏవి అర్థం కాకు. తన మెదడు సమీర్ పేరు దగ్గరే ఆగిపోయింది. ఆ పేరు తన చెవిన పడకూడదు అనుకుందో, ఏ వ్యక్తిని తను కలవకూడదు అనుకుంటుందో ఆ వ్యక్తి ఇక మీదట రోజు చూడాల్సి వస్తుందని బాధ సంజుకి అక్కడ ఉండనివ్వడం లేదు. ఒక పక్క మనసు మాత్రం తనని చూడాలని తప్పిస్తుంది. మెదడు మాత్రం తను వేరొకరి సొంతం అని గుర్తు చేస్తుంది. మెదడుకు మనసుకు జరుగుతున్న యుద్ధంలో మనసే గెలిచింది. సంజు కూడా తన కొలీగ్స్లో కలిసి వెయిట్ చేస్తుంది. 5 నిమిషాలకి ఒక పెద్ద కారు వచ్చి వాళ్ళ ఆఫీస్ ముందు ఆగుతుంది. అందులో నుంచి సమీర్ బయటికి దిగుతాడు. సంజు అలానే చూస్తూ ఉండిపోతుంది. అదే హుందాతనం, ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నట్టుగా ఉండే రంగు. 6 అడుగులు ఉంటాడు. సంజు తను మొదటిసారి చూసినప్పుడే ఉన్నాడు.
ఉన్నట్టే ఉన్నాడు. కానీ ఆ ముఖంలో ప్రశాంతత కానీ నవ్వు కానీ ఏమీ లేవు. సంజనాకి ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి అందరూ ఆఫీసులోకి వచ్చేశారు. సమీర్ అందరికీ వర్క్ చేయమని తన క్యాబిన్కి సీరియస్గా వెళ్ళిపోతారు. అందరూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. సంజు కూడా తన ప్లేస్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేసింది. సంజన పక్కన ఉండే కొలీగ్ మల్లిక తన పక్కన అమ్మాయితో మాట్లాడుతుంది. కొత్త బాస్ మరీ సీరియస్గా ఉన్నాడు, వచ్చి రాగానే ఆఫీస్ వర్క్ అంటున్నాడేంటి అంటుంది మల్లిక. పక్కనున్న అమ్మాయి అదే కదా, ముందు బాస్ కనీసం నార్మల్గా అయినా మాట్లాడేవాడు, కానీ ఇతను రావడంతోనే ఇలా ఫైర్ అవుతున్నాడు. ఏంటో ఇంతవరకు ఆ బాస్తో చచ్చాం, ఇప్పుడు ఏంతో చావాలి అని మల్లిక అంటుంది. ఆ అమ్మాయి సరే ఏం చేస్తాం అని వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. వీళ్ళ మాటలు విన్న సంజన కూడా అదే అనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే ఆ సమీర్ ఈ సమీర్కి చాలా తేడా ఉంది. అసలు ఎందుకు ఇలా అయిపోయారు అని ఆలోచించి, అయినా నాకెందుకు, ఇవన్నీ తన వర్క్ చేసుకుంటుంది. కొంత టైం తర్వాత సమీర్ స్టాఫ్ మొత్తంని మీటింగ్ రూమ్కి రమ్మని చెబుతాడు. అందరూ మీటింగ్కి వెళ్తారు. సమీర్ తన చైర్ నుంచి లేచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఎవరికి ఏ వర్క్ చేయాలో చెప్తాడు. సంజన అంతా శ్రద్ధగా ఉంటుంది. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. లంచ్ టైంకి స్టాఫ్ అందరూ లంచ్ టైంకి వెళ్తారు. మల్లిక సంజనాని లంచ్కి పిలిచినా నాకు వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది. సమీర్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని క్యాబిన్ నుంచి బయటికి వస్తాడు. సంజన సమీర్ వచ్చినది గమనించదు, తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సమీర్ సంజన దగ్గరికి వస్తాడు. సంజన సమీర్ చూడగానే ఒక్కసారిగా చైర్లో నుంచి లేచి నిల్చుంటుంది. సంజు మనసులో తనలో ఏదో అలజడి మొదలవుతుంటే, హార్ట్ బీట్ పెరిగిపోతుంటే ఇతనేంటి ఇటు వస్తున్నాడు అనుకుని చేతులు నలుపుకుంటూ నేల చూపులు చూస్తూ ఉంటుంది. సమీర్ మిస్ సంజన సార్ అంటుంది. అందరూ లంచ్కి వెళ్ళారు కదా, మీరెందుకు వెళ్ళలేదు? వర్క్ ఉంది సార్, అందుకే వెళ్ళలేదు అంటుంది సంజు. వర్క్ తర్వాత అయినా చేయొచ్చు, బట్ హెల్త్ ఇంపార్టెంట్, వెళ్ళి లంచ్ చేసి వచ్చి వర్క్ స్టార్ట్ చేయండి అని అంటాడు సమీర్. ఓకే సార్ అంటుంది సంజు. సమీర్ వెళ్ళిపోబోతాడు. కానీ సడన్గా మళ్ళీ వెనక్కి వచ్చి, మనం ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడైనా కలిశానా అని అంటాడు సమీర్. సంజు తడబడుతూ, లేదు సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. సమీర్ ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజు రిలాక్స్ అవుతూ, నీలో ఎన్ని చేంజెస్ వచ్చినా అప్పటికి ఇప్పటికీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద నువ్వు చూపించే కేరింగ్ మాత్రం మారలేదు అనుకుని లంచ్ టయానికి వెళ్తుంది. సమీర్ ఇంటికి వెళ్తాడు. ఇంటిలో సమీర్ కోసమే ఎదురు చూస్తున్న హనీ సమీర్ రాగానే అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళను చుట్టేస్తుంది. సమీర్ వెంటనే పాపని ఎత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. హనీ కూడా సమీర్కి ముద్దు పెడుతుంది. అన్నం తిన్నావా హనీ అని అడుగుతాడు సమీర్. ఉషా సమీర్కి వదిన, ఎక్కడ తిన్నది, ఇందాకడి నుంచి అన్నం తినకుండా ఇల్లంతా తిప్పిస్తుంది, నాన్న వచ్చాకే తింటాను అని పట్టుబట్టి కూర్చుంది. సమీర్ హనీ వైపు చూస్తాడు. హనీ తప్పు బంగారం, ఇంకెప్పుడు పెద్దమ్మను అలా ఇబ్బంది పెట్టకూడదు. పెద్దమ్మని కాదు, ఎవరిని మన పనులతో ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు అన్నం తినలేదు అనుకో, నీకు హెల్త్ పాడవుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తాడు, అప్పుడు నువ్వు డాడీతో ఆడుకోలేవు అని సమీర్ చెప్తాడు. హనీ ఇంజెక్షన్ నాకు వద్దు, నేను తింటా, ఎప్పుడు అలా చేయను అని తన ముద్దు మాటలతో చెప్తుంది. సమీర్ గుడ్ గర్ల్, ఇప్పుడు తిందామా అని అంటాడు. హనీ కూడా చాలే అంటుంది. వదిన, అన్నయ్య ఎక్కడ కనిపించడం లేదు అని అడుగుతాడు. ఆయన ఏదో ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నానన్నారు, తను వచ్చేటప్పటికి చాలా టైం అయిపోతుంది, మీరు తినండి అని చెప్పింది ఉషా. సరే వదిన అని హ్యాండ్ వాష్ చేసుకుని హనీని డైనింగ్ టేబుల్పై కూర్చోబెట్టి తాను చైర్లో కూర్చుంటాడు. ఉషా సమీర్కి వడ్డించి హనీకి తినిపిస్తుంటే హనీ తన చిన్న చేతులు అటు ఇటు ఊపుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది. సమీర్ లంచ్ కంప్లీట్ చేసి హనీకి కిస్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో సంజు వర్క్ కంప్లీట్ చేసుకుని సమీర్ సైన్ కోసం వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత తనే ధైర్యం తెచ్చుకొని సమీర్ క్యాబిన్కి వెళ్తుంది. సమీర్ ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సంజు మే ఐ కమిన్ సార్ అంటుంది. ఎస్ కమిన్ అంటాడు సమీర్. సార్, నా వర్క్ ఫినిష్ అయింది, ఈ ఫైల్ మీద నీ సిగ్నేచర్ కావాలి అని ఫైల్ సమీర్ ముందు ఉంచుతుంది సంజు. సమీర్ ఫైల్ తీసుకుని అంతా ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తాడు. ఫైల్ని సంజుకిస్తూ గుడ్ కరెక్ట్ టైంకి ఇచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశావు అని మెచ్చుకుంటాడు సమీర్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి క్యాబిన్ నుంచి బయటికి వచ్చేస్తుంది సంజు. ఈవినింగ్ సంజుని పికప్ చేసుకోవడానికి వాసు వస్తాడు. వాసు రావడంతోనే సంజు ఫాస్ట్గా వెళ్ళి బైక్ ఎక్కి, అన్నయ్య నువ్వు తొందరగా ఇంటికి పద అని గాబరా పెట్టేస్తుంది.
తీస్తాను కానీ ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతాడు వాసు. అవన్నీ తర్వాత చెప్తానన్నయ్య, ముందు నువ్వు ఇంటికి పద అంటుంది సంజు. వాసు సరేనని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తారు. సంజు బైక్ దిగి లోపలికి వెళ్తుంది. వాసు బైక్ పార్క్ చేసి లోపలికి వస్తాడు. ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పు సంజు, ఎందుకు ఇందాక అంత తొందర పెట్టావు అని అడుగుతాడు వాసు. అన్నయ్య, నేను సమీర్ మళ్ళీ కలిశాము. ఏంటి, మళ్ళీ కలిసావా? ఎక్కడా, ఎప్పుడు అని అడుగుతాడు వాసు. సమీర్ తన ఆఫీస్ న్యూ బాస్ అని సమీర్తో మాట్లాడిన మాటలు చెబుతుంది సంజు. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నాకు అర్థం కావటం లేదు అన్నయ్య. ఒక పక్క తనని చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. తన దగ్గరికి వెళ్ళి నా మనసులో బాధ అంతా చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ తన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. అలాగని దూరంగా ఉండడానికి మనసు ఒప్పుకోవటం లేదు. మళ్ళీ మునుపెటలా అయిపోతానేమో అని భయం వేస్తుందిరా అంటూ ఏడుస్తుంది. లేదు సంజు, ఏడవకు, నేనున్నాను కదా, నిన్ను అప్పటిలా కానివ్వను. నాన్న రేపు వచ్చేస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నా మాట విని నువ్వు టెన్షన్ పడకుండా ఉండు అని ప్రభాకర్ రావటం చూసి అమ్మ వస్తుంది. నువ్వు ఇలా ఉంటే తను బాధపడుతుంది. నువ్వు నార్మల్గా ఉండు, సరేనా అంటాడు వాసు. సంజు సరే అని ఫ్రెష్ అయి వచ్చి ఏదో కొంచెం తినిందని పడుకుంటుంది. సమీర్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి హనీ దగ్గరికి వెళ్తాడు. ఉషా స్టోరీ చెప్తుంటే హనీ, జాను ఉషా కూతురు, ఉషా ఒడిలో కూర్చుని వింటూ ఉంటారు. సమీర్ రాగానే హనీ ఫాస్ట్గా వెళ్ళి సమీర్ని ఎత్తుకోమని చేతులు చాపుతుంది. సమీర్ హనీని ఎత్తుకుని, హనీ అన్నం తిన్నావా అని అడుగుతాడు. ఓ, ఎప్పుడో తినేసా అంటుంది హనీ. గుడ్ గర్ల్ అని వదిన అన్నయ్య ఏడి అని అడుగుతాడు. అదిగో వస్తున్నారు అని చెప్తుంది ఉషా. వికాస్ లోపలికి వస్తూ 5 minutes రా, ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని అంటాడు. సరే అని హనీతో మాట్లాడుతూ ఉంటాడు సమీర్. మాటల్లోనే హనీ నిద్రపోతుంది. ఉషా హనీని రూమ్లో పడుకోబెట్టి వస్తుంది. ఇంతలో వికాస్ కూడా వచ్చేస్తాడు. ఉషా ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది. వికాస్ తింటూ, కొత్త ఆఫీస్కి వెళ్ళావు కదా, ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతాడు. అన్నయ్య, బాగానే ఉంది. కొంతమంది లేజీగా ఉన్నారు, కొంతమంది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తే త్వరలోనే మంచి ఇమేజ్ వస్తుంది అని అంటాడు సమీర్. నువ్వు వెళ్ళావుగా, ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుందిలే. అన్నయ్య, ఆ కార్ యాక్సిడెంట్ అయిన రోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతాడు. లేదురా, ఇంకా తెలీదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పనిచేయలేదంట. అందుకే ఆ రోజు ఏం రికార్డ్ కాలేదు. కానీ ట్రై చేస్తాను అంటాడు వికాస్. ఖచ్చితంగా తెలియాలన్నయ్య. నిజంగా తను నన్ను కాపాడకపోయింటే నేను ఈ పాటికి ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు కదా. నాకు ఏమైనా అయితే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయేవాడిని కదూ. ఈ రోజుల్లో అది రాత్రిపూట నేను తన్ని గుర్తేపోయినా తను నన్ను కాపాడింది. నాకెందుకు అని వెళ్ళిపోలేదు. నిజమేరా, త్వరలోనే నేను ఏదో విధంగా తన డీటెయిల్స్ కనుక్కుంటాను, సరేనా అంటాడు వికాస్. సరే అన్నయ్య అని తిని తన రూమ్కి వెళ్ళిపోతాడు సమీర్. మార్నింగ్ సంజు నిద్ర లేచి హాల్లోకి వస్తుంది. వీళ్ళు లేచేటప్పటికే రాఘవ్ గారు, సంజు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసి ఉంటాడు. సంజు రాఘవ్ గారిని చూడగానే నాన్న అంటూ వెళ్ళి హక్ చేసుకుని మిస్ యూ నాన్న అంటుంది. రాఘవ సంజు తల నిమురుతూ మిస్ యూ టూరా. వాసు హాల్లోకి వస్తూ కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అంటాడు. సంజు, మమ్మల్ని చూస్తే నీకు కుళ్ళురా అని అంటుంది. అవును, మరి కుళ్ళి కుళ్ళి చచ్చిపోతున్నాం ఇక్కడ, అందుకే మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభో అని ఏడుస్తున్నాం. ప్రభా, వీళ్ళకి కాఫీ తీసుకురా. అబ్బబ్బా ఆపండి, ఎప్పుడు చూడు చిన్నపిల్లలు ఏదో ఒకటి అనుకోవడం తప్ప ఇంకో పని ఉండదు. ఇద్దరూ ఇంత పెరిగారు కానీ బుర్రలు పెరగలేదు మీకు అని ఫ్లోలో ఆవిడ మాట్లాడుకుంటూ పోతున్నారు. రాఘవ ఆవిడ్ని ఆపి, ప్రభా ఒకసారి అటు చూడు అని సంజు వాసుల వైపు చూపిస్తాడు. సంజు ఫోన్ ఏదో పిక్ చూపిస్తే వాసు దాన్ని చూసి నవ్వుతున్నాడు. ప్రభా వాళ్ళని అలానే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది. సంజు ప్రభా చేతిలోని కాఫీ తీసుకుంటూ, ఏంటి మా అలా చూస్తున్నావు? ఏం లేదులే తల్లి, నువ్వు కాఫీ తాగు అని లేచి ప్రభాగారి దగ్గరికి వెళ్ళి, చూసావా అప్పుడే తిట్టుకొని అప్పుడే కలిసిపోయారు అని అంటాడు రాఘవ. మధ్యలో అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు. ప్రభాగారు మూతి తిప్పుతూ, అవును మీరందరూ ఒకటి, నేను మాత్రమే వేరు అని అంటారు. అదేంటమ్మా అలా అంటున్నావు, నువ్వు నా బంగారం అని అంటాడు వాసు. చూడు నాన్న, వాడు అమ్మని ఎలా నైస్ చేస్తున్నాడు అంటుంది సంజు. మరి నువ్వు నాన్నని నైస్ చేయలేదా అంటాడు వాసు. నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటా, నీలా కాదు అంటుంది సంజు. నువ్వే చెప్పాలి. అబ్బా ఇక ఆపండి, ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ చేద్దు. సంజు, నీకు ఇష్టమని వడలు చేశాను అని అంటారు ప్రభాగారు. సంజు వాసుని చూసి వెక్కిరిస్తుంది. అమ్మా, నువ్వు కూడా దానికి ఇష్టమైనవే చేశావా? నేనంటే నీకు ఇష్టం లేదు కదూ అంటాడు వాసు.
చాలు ఆపరా, నిన్న నీకు ఇష్టమైనవి చేశాను కదా, ఇంకా గొడవ పడకుండా ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని కిచెన్లోకి వెళ్ళిపోతారు ప్రభా గారు. సంజు వాసు ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చి రాఘవ గారికి చెరువు పక్క కూర్చుంటారు. ప్రభా వీళ్ళకు వడ్డిస్తుంది. అమ్మ నువ్వు కూడా కూర్చో అంటుంది సంజు. ముందు మీరు తినండి, నేను తర్వాత తింటానులే అంటుంది ప్రభా. అదేం కుదరదు, నువ్వు కూడా మాతో కలిసి తిను అని ప్రభాని కూర్చోబెట్టి ప్రభాకి వడ్డిస్తుంది. అందరూ తిన్నాక ప్రభా కిచెన్లో తన పని చూసుకుంటూ ఉంటుంది. సంజు హాల్లో రాఘవ పక్కన కూర్చొని, నాన్న నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఏ విషయం సంజు అని అడుగుతారు రాఘవ. విషయం అంతా చెబుతాడు వాసు. నువ్వేమనుకుంటున్నావు సంజు అంటాడు రాఘవ. జాబ్ మానేద్దామని అంటుంది సంజు. రాఘవ మానేసి ఏం చేస్తావు అంటాడు. ఇంకో జాబ్ చూసుకుంటాను అంటుంది సంజు. ఒకవేళ ఆ కంపెనీని కూడా అతను కొనేస్తే ఇలానే ఇంకో కంపెనీ మారుతావా అంటాడు రాఘవ. సంజు ఆలోచిస్తూ. రాఘవ సంజు తల మీద చెయ్యి వేసి నిమురుతూ, చూడు సంజు, నేను ఇప్పుడు నీ నిర్ణయం కాదు అనను, కానీ ఒక విషయం ఆలోచించు. సమస్య వస్తే పారిపోవడం పరిష్కారం కాదు, కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి. నా కూతురు కూడా ఎదుర్కొంటుందని అనుకుంటున్నాను. జరుగుతుంది మన మంచికో చెడుకో ఏదైనా అదే ఆ విధే నిర్ణయించాలి. మళ్ళీ ఎందుకు అతను నీ దగ్గరకు వచ్చాడో ఆ విధే చెప్పాలి. అది మంచైనా చెడు అయినా నువ్వు స్వీకరించాలి. నువ్వు ఏ తప్పు చేయలేదు, మరెందుకు దూరంగా వెళ్ళిపోవటం? ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇందులో నేను బలవంతం పెట్టేది ఏమీ లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఏమీ అనను సంజు ఆలోచించుకుంటూ ఉంటుంది. తర్వాత తన రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని హాల్లోకి వస్తుంది. స్కూటీ కీస్ తీసుకొని నేను ఆఫీస్కి వెళ్తున్నానని రాఘవ్ గారి దగ్గరికి వచ్చి హక్ చేసుకుని, థ్యాంక్స్ నాన్న అని బాయ్ అన్నయ్య అని వాసుకు చెప్పి వెళ్ళిపోతుంది. సంజు ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ తాను స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ సమీర్ ఎదురుపడినా తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది. రాఘవ్ గారి మాటలు సంజు మీద బాగా ప్రభావం చూపాయి. ఒకరోజు సంజు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ప్యూన్ వచ్చి సంజుని సమీర్ సార్ పిలుస్తున్నారని చెబుతాడు. సంజు సరే అని సమీర్ క్యాబిన్కి వెళ్తుంది. మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. ఎస్ కమిన్ సార్, పిలిచారంట. ఇది మన కంపెనీకి సంబంధించిన న్యూ ప్రాజెక్ట్ ఫైల్. దీన్ని స్టడీ చేసి 2 డేస్లో మీటింగ్ అప్పటికి సబ్మిట్ చేయాలి అని సంజనకు ఇచ్చి ఆ రోజు మీరే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంటాడు. సంజు షాకింగ్గా, నేనా? అదేంటి సార్, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారుగా, నాకే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అప్పగిస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. నిజమే, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాదు, హార్డ్ వర్క్ పర్ఫెక్ట్గా ఇన్ టైంలో చేయడం ఇంపార్టెంట్. మీ విషయంలో నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే మీకు అప్పగిస్తున్నాను అంటాడు సమీర్. సంజన థ్యాంక్స్ సార్ అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈవినింగ్ సంజు ఇంటికి స్టార్ట్ అవుతుంది. సమీర్ ఈవినింగ్ ఒక చోటుకి వెళ్ళి ఒకరిని కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. సమీర్ ఇంటికి వెళ్ళేసరికి ఉషా కంగారుగా హాల్లో కూర్చుని ఉంటుంది. సమీర్ ఉషా దగ్గరికి వచ్చి, ఏమైంది వదిన, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏమైంది? అవును, హనీ ఏది కనిపించడం లేదు అని అడుగుతాడు సమీర్. అది సమీర్, హనీ రూమ్లో పడుకుంది అంటుంది ఉషా. ఏంటి, పడుకుందా? ఈ టైంకి హనీ పడుకోదే అని హనీ రూమ్కి వెళ్తాడు. రూమ్లో హనీ పడుకొని ఉంటుంది. తన చేతికి బ్యాండేజ్ వేసి ఉంటుంది. సమీర్ హనీని చూసి కంగారుగా హనీ తలపైన చేయి పెట్టి ఒళ్ళు వేడిగా ఉంటే ఉషా వైపు చూసి, ఏమైంది వదిన, హనీ చేతికి ఈ దెబ్బేంటి అని అడుగుతాడు. నువ్వు కంగారు పడుకు సమీర్, అది చిన్న దెబ్బే అని అంటుంది ఉషా. అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతాడు సమీర్. అసలు ఏం జరిగిందంటే, ఉషా జాను బొమ్మలు కావాలని అల్లరి పెట్టడంతో ఉషా జానుని హనీని తీసుకొని షాపింగ్కి వెళ్తుంది. షాపింగ్ అంతా చేసిన తర్వాత ఉషా జానుని హనీని తీసుకొని బయటికి వస్తుంది. హనీ తన ఫేస్కి మిక్కీ మౌస్ మాస్క్ పెట్టుకొని అది జానుకి చూపిస్తూ గెంతుకుంటూ ఉషా చేయి పట్టుకొని వస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి హనీని ఎత్తుకొని రోడ్డు వైపు వెళ్తాడు. ఉషా వెంటనే జానుని కారులో కూర్చోపెట్టి వాడి వెనుక పరిగెడుతుంది. ఉషా వెళ్ళేసరికి ఒక అమ్మాయి ఆ కిడ్నాపర్ని ఆపడానికి చూస్తుంది, కానీ వాడు ఆ అమ్మాయిని తోసేస్తూ ఉంటాడు. ఉషా కూడా వెళ్ళి హనీని తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ వాడు ఉషాని కూడా తోసేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెప్పర్ పౌడర్ తీసి వాడి కంటిలో కొడుతుంది. వాడు కళ్ళు మండుతుంటే కళ్ళు నిలుపుకుంటూ ఒక చేత్తో హనీని ఎత్తుకొని ఉంటాడు. ఆ అమ్మాయి ఇదే అదునుగా వాడి చేతి నుంచి పాపను లాక్కుంటుంది. పాపని ఉషాకి ఇచ్చి పక్కనే ఉన్న కర్రతో వాడిని కొడుతుంది. వాడు ఒక పక్క కళ్ళు మంటలు పడుతుంటే ఇంకా ఆ అమ్మాయి కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఎలాగోలా ఆ అమ్మాయిని పక్కకు నెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఉషా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ అండి, మీ వల్ల మా పాప మాకు దక్కింది
ఆ అమ్మాయి పర్లేదులేండి, పాప బాగానే ఉంది కదా అని పాప చేతికి గాయం చూసి, అయ్యో ఇందాక తోపులాటలో దెబ్బ తగిలినట్టు ఉంది అని తన కర్చీఫ్ తీసి పాపకు కడుతుంది. పాప భయపడ్డం వల్ల ఆ అమ్మాయి వైపు తిరగదు. అయ్యో మీ చేతికి కూడా దెబ్బ తగిలినట్టు ఉంది అని అంటుంది ఉష. ఆ అమ్మాయి ఇందాక కింద పడినప్పుడు తగిలి ఉంటుందిలే, చిన్న దెబ్బలేండి, తగ్గిపోతుంది అని బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే జరిగింది సమీర్. ఈ గాబరాలో ఆ అమ్మాయి డీటెయిల్స్ అడగడం మర్చిపోయా. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా ధైర్యవంతురాలు అని అంటుంది ఉష. సమీర్ హనీని చూస్తూ నిజమే అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తనెవరో నేను తెలుసుకుంటాను, నేను బతికి ఉన్నది తన కోసం, నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చింది అని హనీ వైపు చూస్తూ హనీ నుదుటిపై ముద్దు పెట్టుకొని బయటికి వచ్చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.